హాయ్ గాయ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకొచ్చేసాను. ఎప్పుడు ఆ క్లాసిక్ రోడ్ స్టార్స్ రెట్రో వెహికల్స్ చూసి బోర్ కొట్టేసింది. మాకు ఒక ఫ్లాట్ ట్రాక్ డిజైన్ తోటి ఒక మంచి సిటీ కట్ త్రూ చేయడం కోసం, ఆ ట్రాఫిక్లో ఈజీగా కట్ త్రూ, అలాగే నేను ఎప్పుడైనా చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మలుపులు తిరిగిన రోడ్లో లీనింగ్ వంచి తిప్పుకున్నటువంటి దాన్ని ఆస్వాదించడం కోసం ఒక వెహికల్ చూసినట్లయితే దిస్ ఈజ్ ఆల్ న్యూ ట్రాకర్ 400 alias 350cc. ఈరోజు ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు అలాగే దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్, సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్, బ్రేకింగ్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి న్యూ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కొన్ని సింపుల్ స్పెసిఫికేషన్స్ చూసి మనం రైడ్ చేద్దాం. బిఫోర్ దట్ ఇక్కడ మనం చూసుకుంటే టీఆర్ సిరీస్ న్యూ ఇంజన్ 350cc ఇంజన్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసరికి మనకి DOHC ఇంజన్. సో ఇది మనకి 32 Nm ఆఫ్ టార్క్ని, 40 bhp ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనమాట. సో రేడియేటర్ ఇక్కడ చాలా మంచిగా అయితే మోల్డ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి E20 క్యాపబుల్ ఇంజిన్ అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తోటి వచ్చేస్తుంది అనమాట. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ని గేర్స్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు చాలా మంచి ఫీల్ అయితే పొందుతారు. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్లయితే అయితే మనకి LED హజార్ లైట్స్తో పాటు LED హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. విత్ టైనీ 400 అని చెప్పి లోగో ఉన్నటువంటి చిన్న విండ్ స్క్రీన్తో పాటు మనకైతే వచ్చేస్తుంది. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్లో UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. 41 Nm UHD ఫోర్క్లు అనమాట. అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ 300 mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తోటి మనకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ నుంచి ప్రొఫైల్ గమనించినట్లయితే 804 mm సీట్ హైట్ అనమాట. 5.7 అలా ఉండే వాళ్ళకి ఈ సీట్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా అంతకంటే తక్కువ ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడతారు. టెస్ట్ రైడ్ చేయండి. ఇక్కడ మనకి బాక్సీ టైప్ ట్యాంక్ అయితే చూడొచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, దాని మీద ట్రాకర్ అనే గ్రాఫిక్స్, అలాగే ట్యాంక్ లోగో, 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట. ఇది పైనుంచి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వైడ్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు. చాలా వైడ్ ఉంటుంది హ్యాండిల్ బార్. అండ్ సీటింగ్ కూడా మనకి హ్యాండిల్ బార్ కూడా ఎలా ఉంటుందంటే అగ్రెసివ్ ఫ్రంట్ లీన్డ్ అన్నమాట. ఇది మనం దాని గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. ఒక డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడొచ్చు. ఒక పవర్ఫుల్ ఏదైతే డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. దాని మీద మనకి ఏదైతే మెటల్ ఫ్రేమింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి మీరు గమనించినట్లయితే బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 181 kgల వెయిట్ అన్నమాట ఇది. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి టైల్ ల్యాంప్ అయితే మీరు చూసుకోవచ్చు. చాలా మంచిగా మోల్డ్ చేశారు. అలాగే సైడ్ ఇండికేటర్స్, రిఫ్లెక్టర్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ 150 సెక్షన్ టైర్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే చూడొచ్చు. అండ్ బ్యూటిఫుల్ అలాయ్ వీల్స్ విత్ మనకు వచ్చేసరికి ఒక చిన్న శారీ గార్డ్ అండ్ ఓపెన్ టైప్ చైన్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి సైడ్ మౌంటెడ్ మోనోషాక్ సస్పెన్షన్ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే 400 అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మనకి సీట్ కౌల్తో వస్తుంది. కావాలంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా ఉంది. అండ్ సీట్ కూడా చాలా అడిక్వేట్ సీట్ అయితే ఉందన్నమాట. రైడ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ ఎలా ఉందని దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా కన్సోల్ చూసినట్లయితే మనం ఇదివరకు చూసినటువంటి స్పీడ్ 400 T4లో ఉన్నటువంటి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే చూడొచ్చు. స్పీడోమీటర్ ఎన్లాగ్లో ఉంటే మనకి డిజిటల్లో గేర్ పోస్టింగ్ ఇండికేటర్, అలాగే టాకోమీటర్ కనిపిస్తూ ఉంది. ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా కొన్ని ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. కావాలంటే మీరు ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక బ్యూటీ అయినటువంటి ఇమ్మొబిలైజర్ని అయితే మాత్రం మనకి రిమూవ్ చేశారు. సో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసే విషయం. అది ఉన్నట్లుగా ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బార్ అండ్ మిర్రర్స్ ఇవ్వాల్సింది, ఇంకా బాగుండేవి. సో ఇక్కడ మనకి ఒక నార్మల్ మిర్రర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అయినా కానీ బాగుంది లుక్. సో వెహికల్ చూస్తున్నప్పుడు చాలా మంచి ఫ్లాట్ ట్రాకింగ్ అరోమ్ అనే క్యారెక్టర్ని అయితే మాత్రం సో చాలా మంచిగా ఉట్టిపడేలా చేస్తుంది అనమాట. ఇంకా ఇది మనకి డ్యూయల్ డిస్క్తో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీరైతే డిస్క్ అయితే చూడొచ్చు. డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి షార్ప్ బ్రేకింగ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఇది DOHC ఇంజన్, చాలా పవర్ఫుల్ ఇంజన్. 40 PS పవర్ని, 32 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీకు మంచి పవర్ ఆఫర్ చేస్తుంది. బట్ మైలేజ్ విషయంలో వచ్చేసరికి 27 km వరకు మైలేజ్ పొందొచ్చు. మీరు డీసెంట్ రైడర్స్ అయితే మాత్రం 30 km వరకు అయితే పొందొచ్చు అనమాట హైవే మీద. నౌ కమింగ్ టు ద ప్రైస్, ఇది మనకి 2,49,000 రూపాయల వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోని ఒంగోలులోని ట్రయంఫ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనేది మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. ఇక్కడ ట్రయంఫ్ వెహికల్స్ యొక్క సేల్స్, క్వాలిటీ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఒంగోలులో మంగమూరు సిగ్నల్స్ బైపాస్ మీదుగా వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎదురుగా అయితే ఉంటుంది షోరూమ్. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. 3,12,000 రూపాయల నుంచి 3,14,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. మీ ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి ఇది ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, స్టార్ట్ అవుదాం. రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీ ఉండటం వల్ల అసలు థ్రోటల్ తిప్పుతుంటే ఇన్స్టెంట్ పవర్ డెలివరీ అయితే మాత్రం కుమ్మేస్తుందండి. ఏమాట కామాట జస్ట్ ఏం లేదు. ఇదిగో సెకండ్ గేర్లో ఉన్నాం కదా, థ్రోటల్ అలా తిప్పిన వెంటనే
సో లో ఎండ్ పికప్ అయితే మాత్రం ఇరగదీస్తుంది. నాకు తెలిసి సెకండ్ గేర్ థర్డ్ గేర్లోనే మీరు సిటీలో సరిపోతుంది అనుకుంటున్నాను. సెకండ్ థర్డ్ గేర్సే, థర్డ్ గేర్లోనే ఈజీగా 100 స్పీడ్ అందుకోగలదన్నమాట ఇది. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బండి మీద కూర్చున్న వెంటనే ఏమనిపిస్తుంది అంటే, మీకు బండి అయితే సీట్ హైట్ కొంచెం ఎక్కువే, సో కొంచెం హైట్లో కూర్చున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది లైట్గా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది హ్యాండిల్ బార్ చూసారు ఎంత ఉందో, చాలా వైడ్ అన్నమాట. కోర్స్ ఇది ఫ్లాట్ ట్రాక్ డిజైన్ కాబట్టి మీకు ఇంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. సో కొంచెం కూర్చొని అలవాటు పట్టడానికి టైం పట్టినా కానీ 1 or 2 టైమ్స్ ఎక్కి దిగిన తర్వాత మీకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఈ హ్యాండిల్ బార్ ఎంత కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుందంటే, సో కార్నరింగ్ కొట్టేటప్పుడు, సిటీలో కట్ త్రూ కొట్టేటప్పుడు, సిటీ ట్రాఫిక్ కండిషన్లో నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు అబ్బబ్బబ్బబ్బా ఇంకా మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. ఒకసారి ఇన్స్టెంట్ పికప్ చూద్దాం. వావ్, సో చూసారా ఎలాంటి మంచి పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేసిందో బండి. సో స్లిప్పర్ క్లచ్ చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది, స్మూత్ ఉంది. అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు గేర్స్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ ఉండటం కానీ అట్లా లేదనమాట, ఇన్స్టెంట్గా పడిపోతున్నాయి గేర్లు. అండ్ ఇంకొకటి మీకు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసేపటి నుంచి నేను రైడ్ చేస్తున్నాను సిటీ ట్రాఫిక్ కండిషన్లోనే, బిఫోర్ దట్ ఇప్పుడు మీరు చూడటం కంటే ముందు. సో ఎక్కడ కూడా ఇంజన్ హీటింగ్ ఇష్యూ అనేది కాళ్ళకు తెలియట్లేదు, అదొక హైలైట్ అన్నమాట. సో ఇంజన్ హీట్ ఇష్యూ అయితే మాత్రం మంచిగా మేనేజబుల్ అన్నమాట, ఇది బాగుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సీట్ కంఫర్ట్ మీకు కొంచెం స్టిఫ్ సైడ్గా అనిపిస్తుంది అనమాట. సీట్ అంత స్మూత్ అంటే అంత ఫోమ్ ఫినిషింగ్ కలిగి ఉన్నట్టు ఏం అనిపించట్లేదు మీకు. ఇది ఎక్కువసేపు బండి మీద ట్రావెల్ చేయాలి, లాంగ్ రైడ్స్ చేయాలంటే అయ్యేటట్టు ఇంక అనిపించట్లేదు అనమాట. సో లాంగ్ హ్యాండిల్ బార్ ఉంది, అగ్రెసివ్ ఫ్రంట్ లీన్ అన్నమాట, మనం బండి మీద పడిపోతాం. అండ్ అలాగే కొంచెం హైట్లో కూర్చున్న ఫీలింగ్, లెగ్స్ అయితే చాలా బ్యాక్వర్డ్ అయితే వెళ్తాయి. సో మీకు ఖచ్చితంగా కూడా ఎలా ఉంటుంది, ఈ థైస్ దగ్గర కూడా, ఇక్కడ థైస్ దగ్గర కూడా ట్యాంక్, ఇది మెటల్ ట్యాంక్ కదా, కొంచెం బ్రేక్ కొట్టినప్పుడు దాని మీద పడ్డప్పుడు ఒత్తుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇవి సిటీ డ్రైవ్ చేసేటప్పుడు, సో అదే షార్ట్ రైడ్స్ చేసేటప్పుడు, వీకెండ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ లాంగ్ రైడ్స్కి వెళ్తుంటాను చూడండి, దీని మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే ఇది అవ్వదన్నమాట. సో ఇక్కడ రిస్ట్ పెయిన్ అనేది కొంచెం లైట్గా తెలుస్తుంది. సిటీలో అయితే మాత్రం ఆల్మోస్ట్ థర్డ్ గేర్ సరిపోతుంది. సో హైవే మీద ఇలాంటి స్పేసియస్ రోడ్లలో అయితే మాత్రం మీరు 6th గేర్ వరకు వెళ్ళొచ్చు. చాలా బాగుంది. అండ్ ఇక బ్రేకింగ్ కూడా మీకు అంటే టచ్ చేస్తున్నప్పుడు షార్ప్ బ్రేకింగ్ అయితే చూడవచ్చు. అండ్ అలాగే రోడ్ గ్రిప్ అదిరిపోయింది, బ్యాక్ సైడ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అవ్వడం వల్ల. సో బ్రేకింగ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, డ్యూయల్ తీసుకుంది కాబట్టి. అఫ్కోర్స్ అయితే ఎలా సిటీ ట్రాఫిక్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ స్టన్నింగ్ బైక్ అన్నమాట. అండ్ బ్రేకింగ్ కూడా చూడండి. సో ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే, ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు మంచి ఏదైతే పాత్ హోల్స్లో పడ్డప్పుడు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే స్లైట్లీ స్టిఫర్ సైడ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను, ఎవరైతే
ఆ ఫ్లాట్ ట్రాక్ ఫీల్ కోసం, షార్ట్ రైడ్స్ కోసం, సిటీ రైడ్స్ కోసం, వీకెండ్ రైడ్స్ కోసం చూసినట్లయితే ఆ రెట్రో డిజైన్ కాకుండా, ఆ రోడ్ స్టర్స్ కాకుండా దీన్ని మస్ట్ ట్రైడ్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ నేను షోరూమ్ కూడా వచ్చేసాను, ట్రయంఫ్ షోరూమ్ ఇది ఒంగోలులో. సో మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.